చిన్న కథలు పెద్ద పాఠాలు. ఈ రోజు మన చిట్టి కథల స్టోరీస్ లో చెప్పబోయే కథ ఒక చెట్టు పిల్లలతో ఎట్లాగా మాట్లాడిందో, అలాగే ఆ పిల్లలు ఆ చెట్టు చెప్పినట్లు ఎట్లాగా విన్నారు. ఈ కథ పిల్లలకి చాలా మందికి ఉపయోగపడిద్ది. చూద్దామా? పదండి. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది. గ్రామంలో పిల్లలందరూ ఆ చెట్టు క్రిందే ఆడుకునేవారు. పెద్దవాళ్ళు కూడా ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. ఆ చెట్టు చాలా పాతది, కానీ చాలా స్నేహపూర్వకంగా కనిపించేది. ప్రతిరోజు పిల్లలు చెట్టు చుట్టూ గంతులు వేస్తూ ఉయ్యాల వేసి ఆడుకునేవారు. ఆ చెట్టు కూడా వారిని చూసి సంతోషంగా ఉండేది. అయితే కొన్నిసార్లు పిల్లలు దాని కొమ్మలను విరిచేవారు. కాగితాలతో ఆడుకొని చెత్త వేసి వెళ్ళిపోయేవారు. ఒక రోజు సాయంత్రం ఆకాశం ఎర్రగా మారింది. పక్షులు ఇంటికి తిరిగి వచ్చేసాయి. కోకుండా ఒకేసారి గాలి వచ్చింది. పెద్ద గాలి. చెట్లు ఆకులన్నీ కిందకి రాలాయి. అప్పుడే చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. పిల్లలు ఆ చెట్టుని చూసి చాలా షాక్ అయ్యారు. చెట్టు ఇలా అంటుంది, హే పిల్లలారా, నేను మీతో చాలా రోజులు ఇలా మాట్లాడాలని అనుకుంటున్నా. మీరు నాతో ఆడుకోవడం నాకు చాలా సంతోషం. కానీ మీరు నా కొమ్మల్ని విరుస్తున్నారు. ఇప్పుడు నాకు చాలా నొప్పి వస్తుంది అని చెట్టు పిల్లలకి చెప్పింది. అయ్యో చెట్టు, నువ్వు మాట్లాడగలవా? మేము ఎప్పుడు నీకు నష్టం చెయ్యాలని అనుకోలేదు. తెలియక అలా చేశాము, మమ్మల్ని క్షమించు అని పిల్లలు చెట్టుని అడిగారు. అప్పుడు చెట్టు ఇలా అనింది, నాకు తెలుసు బుజ్జి పిల్లలు, అని మీరు నన్ను ప్రేమిస్తే నేను మీకు చల్లని నీడ ఇస్తాను, అలాగే పక్షులకు కూడా ఇల్లుని ఇస్తాను. అప్పుడు పిల్లలు ఇలా అన్నారు, ఇక ముందు నీ కొమ్మల్ని ఎప్పుడు విరవము, నీ చుట్టూ చెత్త వెయ్యము, నీకు ప్రతిరోజు నీళ్లు పోస్తాము, నీ చుట్టూ శుభ్రంగా ఉంచుతామని పిల్లలు చెట్టుతో చెప్పారు. ఇప్పుడు చెట్టు ఇలా చెప్పింది నవ్వుతూ, ధన్యవాదాలు, నన్ను కాపాడితే నేను మీ గ్రామాన్ని అందంగా ఉంచుతాను. తరువాత రోజు నుండి పిల్లలు చెట్టు చుట్టూ శుభ్రం చేశారు. అప్పటి నుంచి అడవిలో చెట్లను నాటడం, పక్షులకి గింజలు వేయడం, నీళ్లు పోయడం మొదలు పెట్టారు. అదంతా చూసి చాలా సంతోషించింది. తన ఆకుల్ని ఒకేసారి ఊపింది. అది వాళ్ళని ఆశీర్వదించింది. బుజ్జి పిల్లలారా, మీరు చెట్లను ప్రేమిస్తే భూమి సంతోషంగా ఉండిద్ది. నేనిచ్చే ఆక్సిజన్ ద్వారానే మనము ఊపిరి పీల్చుకుంటాము. అది అర్థం చేసుకున్న పిల్లలు ఇలా అన్నారు, మేము మా తల్లిదండ్రులకు కూడా చెప్తాము చెట్లని నరకద్దు అని. మాటలు విన్న చెట్టు సంతోషించింది. కొన్ని వారాలు తర్వాత వేసవి కాలం వచ్చింది. సూర్యుడు మండుతున్నాడు. అప్పుడు అందరూ చెట్టు నీడలో కూర్చున్నారు. చెట్టు చల్లని గాలి వీసింది. అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు ఏంటంటే, చెట్లు లేకపోతే మన జీవితం ఎంత కష్టంగా ఉండిద్దో అని. ఒకరోజు రాత్రి భారీ తుఫాను వచ్చింది. మెరుపులతో వానతో చెట్లు కొమ్మలు ఊగుతున్నాయి అని పిల్లలు చెట్టుకి రక్షణగా నిలబడ్డారు. ఎలా ఉందో ఏంటని వచ్చి చూశారు. బాధపడమాకు, ఏమీ కాదు అని చెప్పి పిల్లలు వెళ్ళారు. తరువాత రోజున చెట్టు సంతోషంగా ప్రకాశించింది. తర్వాత నుంచి ఆ గ్రామం పచ్చగా మారింది. ఎందుకంటే చెట్లు నాటుతున్నారు కాబట్టి. పిల్లలు ప్రతి వారము కొత్త చెట్టు నాటడం ప్రారంభించారు. చెట్టు ఆనందం చెప్పుకుంటుంది ఇట్లాగా. పిల్లలతో కూడా చెప్తుంది ఇలాగా అని. మీరు చెట్లను నాటుతున్నారు, చాలా మంచిది. ఆ చెట్లు ఏమని చెప్తే తెలుసా? మీరు ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తుంది. మాటలు వినిన పిల్లలు చాలా సంతోషించారు. ఇదే కదా అసలైన మోరల్ వాల్యూ.
ఈ కథ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చెట్ల ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఈ చెట్టు పిల్లలకి నేర్పించింది. అలాగే మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. అలాగే ఈ వీడియో చూస్తున్న పిల్లలు కూడా నేర్చుకోవాలి. పెద్దలు కూడా మనము ఏం చేయాలంటే పిల్లలకి చెప్పాలి చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని. అంటే చెట్లు మన ప్రాణం, వాటిని కాపాడితేనే మన భవిష్యత్తు కూడా చాలా బాగుండిద్ది. ఓకే, ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే చిట్టి కథల స్టోరీస్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.